తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఆలస్యంగానైనా వరదలు వచ్చి చేరుతున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మహారాష్ట్రలోని విష్ణుపూరి బాబ్లీ ప్రాజెక్టు నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. సుమారుగా 60 టీఎంసీల నీరు వచ్చి చేరడంతో రైతన్నలు అధికారులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మహారాష్ట్రలోని విష్ణుపూరి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు భారీ ఇన్ఫ్లో వస్తుంది. మహారాష్ట్ర ప్రాంతంలో క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షాల కారణంగా కూడా సుమారు 10,000 అంటే దాదాపుగా 65,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం చూసినట్లయితే 1091 అడుగులు 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం మటుకు 1080 అడుగులు 25 టీఎంసీలకు చేరుకుంది. అయితే తొలిసారి 50,000 క్యూసెక్లు దాటి ప్రస్తుతం సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు కావస్తున్న ఇప్పటి వరకు గరిష్టంగా చూసినట్లయితే ఇంకా 8,709 క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రమే వచ్చింది. ప్రస్తుత సీజన్లో 50,000 క్యూసెక్ల నీరు దాటడం ఇదే తొలిసారి. ప్రాజెక్టులోకి 1,00,000కు పైగా వరద నీరు రావడంపై ఆయకట్టు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారం రోజుల పాటు ఇదే విధంగా ఇన్ఫ్లో కొనసాగితే ప్రాజెక్టు మటుకు నిండుకుండలా మారుతుంది అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్టును చూసినట్లయితే ఇంకా తెలంగాణకు సుమారు 9 లక్షల ఎకరాలకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్టు ఇది. గత సంవత్సరం చూసినట్లయితే ఇదే సమయానికి ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిగా నుండి దిగువ ప్రాంతానికి కూడా నీటిని విడుదల చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు మటుకు అందుకు భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. నిండుకుండలా మారితేనే ఈ ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతానికి గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తారు అధికారులు. అయితే ప్రతి సంవత్సరం చూసినట్లయితే కూడా ఈ ప్రాజెక్టుకు సెంటిమెంట్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఆగస్టు మాసంలోనే భారీగా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వస్తుంది. ఈ సమయంలోనే కిందికి గేట్లను ఎత్తే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం మటుకు పూర్తిగా నిండకపోవడంతో అధికారులు దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేయటం లేదు. అయితే మహారాష్ట్రలో క్యాచ్మెంట్ ఏరియా అయితే ఇతర ప్రాంతాల్లో కురిసిన 2 రోజుల వర్షాల కారణంగానే ప్రాజెక్టుకు సుమారుగా 65,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరింది. మరికొన్ని రోజులు కూడా మహారాష్ట్ర అయితేనేమి ఇతర ప్రాంతాల్లో క్యాచ్మెంట్ ఏరియాలో కూడా భారీగా వర్షాలు కురిస్తేనే ప్రాజెక్టుకు మరింత వరద పోటెత్తే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతులు కూడా ఆశాభావం కూడా వ్యక్తం చేయాలి. మరికొన్ని రోజులుగా వర్షాలు కురిస్తే తమకు పంటలు బాగా పండుతాయని, అంతేకాకుండా దిగువ ప్రాంతాలకు నీటిని అధికారులు విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి రైతులు కూడా అంటూ ఉన్నారు. ఏమైనప్పటికీ ఆలస్యంగానైనా వర్షాలు కురియడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొంత మేరకు కూడా వరద వచ్చి చేరుతని అధికారులు అంటూ ఉన్నారు. ఒకవేళ మహారాష్ట్ర అంతేకాకుండా ఇతర క్యాచ్మెంట్ ఏరియాలో కూడా భారీగా వర్షాలు కురిస్తే మటుకు మరింత వరద పెరిగే అవకాశం ఉంది. అయితే క్రమక్రమంగా నీటి మట్టం కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంటున్నారు. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.